హృదయపూర్వక నమస్కారం. నిన్న భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభను నిన్న సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ పార్టీ యొక్క విధానాలు, ముఖ్యమంత్రి యొక్క కక్ష సాధింపు చర్యలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అభిమానుల మధ్య నిన్న కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయన రాకతో నిన్న జరిగిన సమావేశంతో పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడం మా అందరికి కూడా ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. నిన్న కేసీఆర్ గారు వచ్చి జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పి దాదాపు ఒక 10 రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగిత్యాల్లో పార్టీ సభ ఉండబోతూ ఉన్నది. దాని కంటిన్యూషన్ ఏంటంటే 27వ తారీఖు నాడు పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఉన్నది. దాన్ని పురస్కరించుకొని రెండు మీటింగ్లు, ఎందుకు ఒక మీటింగు జగిత్యాల్లో, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులతో ఒక ప్లీనరీ నిర్వహించాలని చెప్పి ఇదివరకే నిర్ణయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే మేము జగిత్యాల్లో మీటింగ్ పెడతామని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి ఆయన పోటీ సభ నిన్న పెట్టడం జరిగింది. అది కూడా పూర్వ కరీంనగర్ జిల్లాలో భాగమైనటువంటి కాటారంలో పెట్టి, ముఖ్యమంత్రి గారికి జిల్లాకు ఈ ప్రాంతానికి రావడం కొత్త ఏం కాదు. మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ భూపాలపల్లికి ఇక్కడికే వచ్చిండు. ఇక్కడ నుంచి కాటారం ఒక 25-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఇక అసలు ఆయన మాటలకు అంతు పొంతు లేదు. ఆయన మొత్తం సత్యశీలుడైనట్టు, ఆయన పుట్టిందే ధర్మం కొరకు అన్నట్టు మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి అనుకోకుండా జరిగినటువంటి ఒక పరిణామాల్లో యాక్సిడెంటల్గా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా నీకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ కాదని, నీ అంత అబద్ధాలను చెప్పడంలో దిట్టగా వాళ్ళు లేకపోవచ్చు. నీలాగా చెప్పుకుంటా తొక్కుకుంటా వచ్చిన నీలాగా తొక్కుకుంటూ వచ్చే స్వభావం లేకపోవచ్చు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి యొక్క బాధ్యత ఏంది? ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేసి, ఆ రోజు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తే ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మీరు చేయాల్సిన పని ఏంది? హామీలు అమలు చేయాలి. గత ప్రభుత్వానికంటే భిన్నంగా నీ యొక్క పరిపాలన ఉండాలి. నీ యొక్క మార్కు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద కనబడాలి. ఏముంది నీ యొక్క మార్కు? ఏం మార్క్ అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాసంగి నాట్లేసే కంటే ముందు పైసలు పడేది. నువ్వు వచ్చినాక ఏమైందంటే ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి చెప్పిండు, ఎలక్షన్లు కాగానే నీకు రేపే పడతాయి రైతు బంధు పైసలు అన్నాడు. మొన్న ఒక్కొక్క ఎకరానికి వేసిండు 6,000 రూపాయలు. ఇక మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టిండు. నేను అనుకున్నా నిన్న మీటింగ్తో మొత్తం అందరికీ ఎత్తడం అనుకుంటే మళ్ళీ నిన్న 2,000 కోట్ల రూపాయల చిల్లర వేస్తా అని చెప్తాను. ఇక దానికి పెద్ద ఆర్భాటం, మొత్తం ప్రజాధనం ఎట్లా దుర్వినియోగం అంటే ఊరూరికి బస్సులు పంపిళ్ళు, మా మహిళా సోదరి మళ్ళ మీద హుకుం జారీ చేసిండ్రు, ఎక్కాల బస్సులు ఎక్కకపోతే మీ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టిళ్ళు. కానీ మొత్తం కూడా బస్సులలో ఎక్కిన జనం చూస్తే పెద్దగా ఆసక్తి ఎవరు చూపెట్టలే. ముఖ్యమంత్రి ఎంతసేపు జోష్గా ఎంత గట్టిగా మాట్లాడినా ప్రతిస్పందన వస్తలేదు. అయిపోయింది. ముఖ్యమంత్రి పట్ల, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల ప్రజలకు విశ్వాసం అనేది పూర్తిగా పోయింది. కాబట్టే ఈరోజు చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు, ఇచ్చినటువంటి పరిపాలన సమయాన్ని చక్కగా పరిపాలన చేయకుండా వచ్చేది మళ్ళీ నేనే,
అంటే నువ్వు అనుకొని నేను అనుకుంటా కాదు, ప్రజలు అనుకోవాలి. ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే బాగుంటుందా అని ప్రజల ఆలోచన. ప్రజలు ఇప్పటికే నిర్ణయం అయిపోయిండు, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వద్దు, కేసీఆరే మాకు ముద్దు అనే నినాదం ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చిండు. ఈరోజు తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఎకరానికి రైతు బంధు ప్రతి 2 విడతలుగా నాట్ల కంటే ముందు ఇవ్వడం కావచ్చు, ఈరోజు మారుమూల ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో కావచ్చు, 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కావచ్చు, సకాలంలో ఎరువులు ఇవ్వడం కావచ్చు, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొనుగోలు చేయడం కావచ్చు. 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆరే రావాలి, ఈ ప్రభుత్వం పోవాలి అనేటువంటి మాట చెప్పే సందర్భాన్ని రేవంత్ రెడ్డి గారు ఆయన జూబ్లీ హిల్స్లో కూర్చొని, ఆయన ఇంట్లో కూర్చొని ఆయన భజనా పరులు చెప్పే మాటలు విని అంతా బాగుందనుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఒకసారి నువ్వు ప్రజల మధ్యలోకి వచ్చి తిరుగు, ఏమనుకుంటున్నావు నీ పట్ల, నీ ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క చర్చ ఏముందో తెలుసుకోవాలి. అది కాకుండా నీకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, నీ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకో ఏమనుకుంటున్నారు, భూపాలపల్లిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మా ఆడబిడ్డలు ఏమనుకుంటున్నారు. ఆడబిడ్డలు బాధపడుతున్నారు, 2500 ఇస్తామని ఆశపడి ఓటేస్తే మా ఆశలు అడియాశలు అయినాయని, తులం బంగారం ఇస్తే ఎక్కడ పోయి ఇస్తామంటే నమ్మినాం, ఏమైందని. ఈరోజు మా ఆడబిడ్డలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మానసికంగా ఇబ్బంది పడతాము. అది పోయి నిన్న కేసీఆర్ గారి ప్రసంగంలో ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు ఎత్తిండా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండా? నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కేసీఆర్ గారి పేరు లేకుండా మాటే ముందుకు రాలే. ఎందుకే? కేసీఆర్ గారు చేసిన తప్పేంది? కేసీఆర్ గారు నిన్న ఆర్భాటంగా వచ్చినావు, 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ పంట పొలాలను ఎండబెట్టినావు. నిన్న వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం, ఈ ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే తెలంగాణకు ఒక వ్యవసాయ రంగానికి, తాగునీటి అవసరాలకు తీర్చేటువంటి గొప్ప ప్రాజెక్టు అని అందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారికి ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చి రైతాంగానికి ఇస్తే కేసీఆర్ గారికి పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని, ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చెప్పి ప్రచారం చేయడం కొరకు 2.5 సంవత్సరాలు ఆ ఇరిగినటువంటి పిల్లర్లు రిపేర్ చేయకపోగా, ఆ ప్రాజెక్టులో ఒకవేళ ప్రాజెక్ట్ పిల్లరు అటు పక్కకు పెట్టి కొంచెం షట్టర్స్ వేస్తే కూడా పంపింగ్ చేసుకొని మరి ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకువెళ్ళే అవకాశం ఉన్న నీళ్ళనన్నింటినీ కూడా గాలికి వదిలేసి సముద్రంలోకి పోయేటట్టు చూసింది తప్ప ఈ రోడ్డు వరకు కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేయకపోగా నేనట్టుగా వచ్చి చెప్తా ఉన్నాడు, నేను ఎవరిని వదలా, కేసీఆర్ను వదలా. నువ్వు వదలకు, ఎన్ని రోజులు చెప్తావు ఇదే మాట? ఎన్ని రోజులు చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తావు? ఇప్పటికే నువ్వు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలలో 2000 పెన్షన్ 4000 అవుతుందని మా వృద్ధులు, వితంతువులు, అనేక చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2000 పెన్షన్ ఎప్పుడు 4000 అవుతుంది, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని విడిచిపెట్టి తిట్ల పురాణం, ఎదురుదాడితోటి తప్పించుకునే ప్రయత్నం చేసినావు తప్ప నిర్మాణాత్మకంగా, నిర్దిష్టంగా ఎప్పుడు పెన్షన్ పెడతావో చెప్పాలి. హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ అయిపోయింది, నీ యొక్క పరిపాలన సమయానికి సగం కాలం అయిపోయింది, నీకున్న సగం కాలమే. ఈరోజు పెన్షన్ల గురించి ప్రస్తావన లేదు. ఈరోజు వడ్ల కొనుగోలు గురించి, ఈరోజు వానకాలం అమ్ముకునేటువంటి వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి కూడా చాలామంది రైతులకు బోనస్ రాలే. మన కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా రైతులందరూ కూడా వచ్చి కలెక్టర్ గారిని నిలదీసింది. దాని మీద కూడా నీకు సమగ్రంగా ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే, అసలు ఎదురుదాడితో ఎవరు నోరైనా మూపియచ్చు, నేను ఎవరిని కూడా ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు తప్ప వాస్తవాలకు దగ్గరగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వట్టి మాటలు పక్కకు పెట్టు, ప్రజలకు గట్టి మేలు అయ్యేటువంటి పనులు చేపట్టు, కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా ఉపయోగంలో తీసుకురా. వడ్ల కొనుగోలు ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, బోనస్ ఇస్తా ఉన్నావు, ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు సరిగ్గా కాలే. మక్కలు వచ్చి ఇప్పుడు
మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొక్కల కొనుగోలు కేంద్రాలు చక్కగా నడవడం లేదు. రైతు బంధు నిన్న అందరికి ఇస్తాను పెద్ద ఆర్భాటం పెట్టి దాదాపు ఒక 50 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడింది ఏంది 2000 కోట్లు ఇస్తా అంటే రాజుగారికి ఎప్పుడు మూడొస్తే అప్పుడు మీటింగులు పెట్టాలి. ఈసారి 2000, ఆసారి 2000. కేసీఆర్ గారు ప్రతి జనవరి నెలలో టింగ్ 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 అని వారం రోజులప్పుడు అందరి అకౌంట్లో పడేది. పైసలు చూసుకుని ఇట్లా చూసుకొని పైసలు వచ్చిన పోయి బ్యాంకులో పోయి పైసలు తీసుకుని నీ దగ్గర ఏంది ఇవాళ 6000, రేపు ఒక 6000, ఎల్లుండి ఒక 6000 అంటే ఎన్ని రోజులు ఇస్తావు? ఎన్ని రోజులు ఇట్లా మభ్య పెడతావు? అది కూడా ఎందుకు ఇస్తా అంటుండు? రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఇస్తానని చెప్పితే నమ్మిస్తే ప్రజలు అడగరు కాబట్టి దాన్ని ఈరోజు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం ప్రజలకు అర్థమైంది. ఈ యొక్క రైతు బంధే చివరి రైతు బంధు అవుతారు అన్నట్టు అనుమానం ప్రజలకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మొన్న ఫిబ్రవరిలో వచ్చి మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. నువ్వు ఈ భూపాలపల్లి మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం ప్రజలు ఇక్కడ ఉండేటువంటి ఆ రోజు చెప్పినావు ఏదో ప్రాజెక్టులు మొత్తం ఇవి చేస్తా అవి చేస్తా మా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేని పెడితే ఎట్లా ఏమైంది? మరి అయిపోయింది కదా. నువ్వు ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఏమైనా అమలైందా? ఈ బైపాస్ రోడ్డు గురించి ఏమైనా నిధులు ఇచ్చినావా? దానికి ఏమైనా భూసేకరణ డబ్బులు ఇచ్చినావా? ఏమీ లేదు కదా. వట్టి మాటలతో వట్టి చేతులు ఒత్తుడు, గట్టి మాటలు మాట్లాడు, ప్రతిపక్ష పార్టీలను ఎదురుదాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న చివరిగా ఏమంటాడు, నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తా బిడ్డ అంటుడు. అసలు నేను చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది పూర్తిగా ప్రజలు నిర్ణయం చేసిండ్రు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతాడు, కొడంగల్లో డిపాజిట్ కోల్పోతాడు. ఇల్లేం అనుమానం లేదు. ఈ లాస్ట్ ఈజ్ డిపాజిట్ ఇన్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకు ప్రజలందరూ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యొక్క పరిపాలనలో ఏం జరుగుతున్నది? ఈరోజు ఇల్లు కట్టియలేదంటాడు. ఇల్లు కట్టియలేదా? నేను కట్టించిన ఇళ్ళకే ఇప్పటికి కూడా మొన్న ఇచ్చిండు ఆయన కార్యకర్తలు మరి ఆ వాళ్ళని ఉండేటట్టున్నదా? అక్కడికి పోయి అక్కడ నీళ్ళు లేవు, అక్కడ కరెంటు లేదు, చక్కగా ఏం పని లేదు, గది చేపించే పరిస్థితి లేదు. 2 బెడ్రూమ్ల దగ్గర అన్నీ కట్టి ఆ రోజు ఇచ్చినాం. ఆడ చిన్న కనెక్షన్ ఇవ్వాలి. నేను మొన్న పోయి చూసినా రేపే ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా గది లేదు. మేము కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు చేసినాం. అయినా ప్రజలు మమ్మల్ని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని మేము నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఎంతసేపు చంద్రశేఖర్ రావు గారిని వారి కుటుంబాలలో ఉండేటువంటి వాళ్ళను తిట్టకుండా కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుందా? ఎందుకే అంత అక్కసు ఎందుకు? ఈరోజు తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని మార్చినందుక కనీసం నీ హయాంలో హాస్పిటల్లో మందులు లేవట. టీబీకి సంబంధించిన రోగాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు మందులు లేవని కథనాలు వస్తున్నాయి. దాని మీద దృష్టి పెట్టు. నీ శాఖాపరమైన రివ్యూ చేయి. ఇప్పుడు నేను చేస్తున్నావాను ఒక ముఖ్యమంత్రిగా వైద్య శాఖలో ఏం జరుగుతుంది, ఇరిగేషన్లో ఏమవుతుంది, విద్యాశాఖలో ఏమవుతుంది? ఆ విద్యాశాఖ ఈరోజు చెప్తావు కదా, కాంగ్రెస్ పార్టీ ఈయన పుట్టించినట్టు, ఈయనే కాంగ్రెస్ పార్టీ ఇత్తనం పెట్టినట్టు, ఈయన కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టింది రేవంత్ రెడ్డి. ఆయన ఈరోజు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో పోయిండు. సరే ఓకే, బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పేరు చెప్తావు కదా, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిండు. కేసీఆర్ గారు దాన్ని 10 సంవత్సరాలు కొనసాగింపు చేసిండు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు, బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు, పేద ఉన్నత వర్గాలు ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు ఫీజులు నువ్వు ఇవ్వకపోతేవి వాడు ఎట్లా చదువు చెప్పాలని చెప్పి కోర్టుకు పోయిండు. కోర్టు ఏమన్నదంటే ఇక వాడు ఇత్తడో లేదో తెలియదా, ఆ పిల్లగాళ్ళ దగ్గర వసూలు చేసుకోమని పట్టే. మరి పిల్లగాళ్ళు ఫీజులు కట్టే పరిస్థితులు ఉన్నారా? రేవంత్ రెడ్డి జడ్జిమెంట్ వచ్చి దాదాపు 2 నెలలు అయింది. ఎప్పుడైనా రివ్యూ చేసినావా? నీ విద్యాశాఖ నీ దగ్గరే ఉన్నది కదా, ఈ శాఖాపరమైన రివ్యూ చేసినావా? ఎంత డ్యూస్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి, ఇందులో ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఉన్నత వర్గాల పేద విద్యార్థులు లేదు. ఇప్పుడు కాకపోతే గప్పుడు ఇస్తే గప్పుడు కాకపోతే ఏం లేదు. కళాశాల యాజమాన్యుల మీద దబాయింపు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం మానుకో రేవంత్ రెడ్డి గారు. ప్రజలు ఇచ్చినటువంటి నీ అదృష్టానికి దొరికింది ఒక జాక్పాట్ కొట్టినప్పుడు దాన్ని సంతోషపడరాదు. ఉన్న 5 ఏళ్ళు చక్కగా చేయి.
తర్వాత 5 ఏళ్ళ గురించి దేవుడెరుగు. నిర్ణయం అయిపోయింది కదా. నేను చెప్తున్నా, చరిత్రలో ఇంత అన్పాపులర్ ముఖ్యమంత్రి ఉండడు, ఇంత ప్రజాదరణ కోల్పోతున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు, కేవలం రేవంత్ రెడ్డే. నువ్వు అంటున్నావు మా పార్టీ నాయకులు ఢిల్లీ పోతే ఎందుకు పోయినని. మరి నువ్వెందుకు పోతున్నావా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు ఇప్పటికి 65 సార్లు పోయినావు ముఖ్యమంత్రి. ఎన్ని సంచమూసులు పట్టుకపోతావు? మరి ఏం పట్టుకపోతాను చెప్పు. నువ్వు రోజు ఢిల్లీ పోతున్నావు, వారానికి ఒకసారి ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఏం చేస్తున్నావు ఢిల్లీ పోయి? నువ్వేమో మా పార్టీ నాయకుడు ఢిల్లీ పోతే బీజేపీలను ప్రస్థానం చేస్తావు. మరి నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను, బీజేపీ కేంద్ర మంత్రులు నువ్వెందుకు కలుస్తున్నావు? ఈరోజు ముఖ్యమంత్రి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప మాటలు మాట్లాడే ముందు ఒక ఏళ్ళు నీ ఎదురు వాళ్ళకు చూపెడితే 10 ఏళ్ళు నీకు ఎదురు చూపెడతానే విషయం గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి దాదాపుగా 1000 రోజులు అయిపోయింది, దగ్గర అయిపోతుంది. ఇక మిగిలిన 700 రోజులు 800 రోజులు గీత గీసుకో. ఇలా ఒక రోజు అయిపోయింది, రేపు ఒక రోజు అయిపోయాక నీ చాప్టర్ క్లోజ్. నీ యొక్క రాజకీయ జీవితం క్లోజ్ అయిపోతుంది. ప్రజలు నిర్ణయం చేసిళ్ళు, యువర్ పొలిటికల్ క్యారియర్ విల్ బి క్లోజ్. ఎందుకంటే ఇంత అబద్ధాలు చెప్పి ఇంత అబద్ధాలతో నడిపించేటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు మరి ఇంటికి పంపించకుండా నెత్తిరెక్కించుకుంటారని అనుకోవడం పగటి లాంటిదే అవుతుంది తప్ప ఏం కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఉన్న సమయం ప్రజాదరణకు పనిచేయి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు తప్ప ప్రతిపక్ష పార్టీలను ఎదురుదాడితో, నా మాటల యొక్క చాతుర్యంతో ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తా అంటే తప్పకుండా గుణపాఠం చెప్తారని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను.